ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. నమః శివాయ సాంబాయ సగణాయ ససూనవే ప్రధాన పురుషేశాయ సర్గస్థిత్యంతహేతవే. జగన్మాతతో గణములతో మరియు పుత్రులతో కూడియున్నటువంటి వాడు, ప్రకృతిని మరియు జీవులందరినీ నియంత్రించేవాడు, సృష్టి స్థితి లయములకు కారణమైనటువంటి వాడు అయినటువంటి శివుడి కొరకు నమస్కారము అని ప్రార్థనా శ్లోకంతో ఈ రోజున 35వ భాగాన్ని ప్రారంభం చేస్తున్నాం. నిన్న 34వ భాగంలో ఉమా సంహితలో మహాకాళి, మహాలక్ష్మి, దుర్గామాత ఆవిర్భావ చరిత్రలు, అలాగే మహాసరస్వతి ఆవిర్భావము, శుంభ నిశుంభుల యొక్క వధ, ఉమాదేవి యొక్క ప్రాదుర్భావం, దుర్గాదేవి యొక్క చరిత్ర, ఆ తరువాత దుర్గముడు యొక్క వధ, క్రియాయోగ నిరూపణ మొదలైనటువంటి అంశాలను 34వ భాగంలో మనం శివుడి యొక్క దివ్యానుగ్రహంతో శ్రవణం చేయగలిగాం. ఈ రోజున మనం కైలాస సంహితని ప్రారంభం చేసుకున్నాం. ఇది 6వ సంహిత, 6వ భాగం శివ మహాపురాణంలో. మొదటగా ఓంకార స్వరూపాన్ని భావన చేద్దాం. మహర్షులు సూతుడితో ఈ విధంగా అన్నారు: ఓ మహాత్మా, ఓ వ్యాస శిష్య, నువ్వు మాకింతవరకు శివ మహాపురాణంలోని ఉమా సంహితని చెప్పావు. తెలియనటువంటి శివపార్వతుల యొక్క గాథలని, వారి యొక్క తత్వాన్ని నీ ద్వారా విని మేం కృతార్థులమైనాం. మాకిప్పుడు కైలాస సంహితని చెప్పండి. ముందుగా ఓంకారం యొక్క స్వరూపాన్ని మాకు స్పష్టం చేయండి, దాని యొక్క తత్వాన్ని మాకు బోధించండి అని అడిగారు. అప్పుడు మునుల యొక్క శివజ్ఞాన సముపార్జన లక్ష్యానికి సంతోషపడి సూత పౌరాణికుడు ఒక్కసారి మనస్సులో గురువుగారిని స్మరించాడు, చెప్పటం మొదలుపెట్టాడు: ఓ మహర్షులారా, మీరు భాగ్యవంతులయ్యా, చక్కగా ప్రశ్న వేశారు. మీ యొక్క పూర్వజన్మ సుకృతం వల్ల కానీ ఇలాంటి విషయాలను తెలుసుకోవాలనేటువంటి కోరిక పుట్టే అవకాశం లేదు. ఎవరికైనా సరే పూర్వజన్మ సుకృతం ఉంటేనే పురాణం వినాలి అని బుద్ధి పుడుతుంది, లేదు పురాణం చెప్పాలి అని నాకు కూడా బుద్ధి పుడుతుంది. ఆ సుకృతం లేకపోతే సాధ్యం కాదు. పూర్వం మీరడిగినట్లే ఇదే ప్రశ్నని ఉమాదేవి శంకరుడిని ప్రశ్నించింది. అప్పుడు ఆ శంకరుడు వివరించినటువంటి విషయాలని సర్వజ్ఞుడైనటువంటి మా గురువు గారు ఆ జ్ఞానాన్ని పొంది నాకు బోధించారు. దాన్ని మీకు ఉపదేశిస్తాను, మీరు వినండి. వేదాలు ఓంకారము నుండి పుట్టినాయి. మహేశ్వరుడే ఓంకారం యొక్క పరమ లక్ష్యం. శివానుగ్రహం కనుక లేకపోతే ఓంకార స్వరూపం అవగతం కాదు. ఓంకారం అనేటువంటి మంత్రానికి ప్రణవము అని పేరుంది. ఈ ఓంకారము అన్ని ఉపాసనలకి మూలమైంది. అది మర్రి చెట్టు విత్తనంలాగా సూక్ష్మంగా ఉంటుంది. మర్రికాయ ఎర్రగా ఇట్లా ఉంటుంది, దాని లోపల విత్తనం చాలా చిన్నదిగా ఉంటుంది. అందుకనే విత్తనంబునకు మర్రి వృక్షంబునకు నెంత అంటాడు వేమన గారు. సృష్టికి కారణభూతమైనది ఓంకారం. ఈ ఓంకారము సకల వేదముల యొక్క సారం. విశేషించి ఓంకారము శివస్వరూపం. పరమేశ్వరుడు ఓంకారంలో ప్రతిష్ఠితుడై ఉంటాడు. సత్వరజస్తమో గుణాలు కలయికలోని హెచ్చుతగ్గుల వల్ల ఈ జగత్తులోని సకలము నిర్మాణమై ఉన్నది. ఈ సృష్టి సమస్తము దానిలోని అంశాలే, అంటే ఈ జగత్తులోని అంశాలే. ఈ సృష్టి సమస్తం కూడా
ఈ రజస్తమో గుణాలు, ఈ 3 గుణాలు ఉన్నాయే, వాటిల్లో ఉండే అంశాలు. ఈ త్రిగుణాలు ఓంకారార్థంలో అంతర్గతమై ఉంటాయి. కాబట్టి ఓంకారం అనేది సర్వజగత్తుకు అధిష్టానం. అవినాశి అయినటువంటి పరబ్రహ్మము ఓంకారం. పరమేశ్వరుడు ఓంకారం చేతనే ఈ సకల జగత్తును సృష్టి చేశాడు. వాచకమైనటువంటి ఓంకారానికి, వాచ్యమైనటువంటి శివుడికి భేదం లేదు. జ్ఞానులైనటువంటి వాళ్ళు ఈ ఓంకారాన్ని కేవలం శివుడికే కాకుండా మాయాతీతుడైనటువంటి పరబ్రహ్మ కూడా ఐక్యాన్ని భావన చేస్తూ ఉంటారు. ప్రణవోపాసన మినహా ముక్తి సాధించడానికి మరొక మార్గం లేదు. కాబట్టి కాశీలో విశ్వేశ్వరుడు సర్వమంత్రాలలో శ్రేష్టమైనటువంటి ఈ ఓంకార ప్రణవ మంత్రాన్ని మరణ సమయంలో జీవులకు ఉపదేశిస్తూ ఉంటాడు. ఓ మహర్షులారా, ఈ ఓంకారంలో ఆ, ఉ, మా, అకారము, ఉకారము, మకారము అనేటువంటి 3 అక్షరాలు ఉన్నాయి. ఈ అక్షరాలకే మాత్రలు అని పేరు. ఈ 3 అక్షరాల తర్వాత బిందువు ఉంది. పూర్ణానుసారం అంటే 0. ఈ 0కే బిందువు అని పేరు. ఓం అనేటువంటి ఉంది కదా 0, ఆ పైన నాదం. 3 మాత్రలు మరియు బిందువు, నాదము కలిపి 5 వర్ణాలతో కూడినటువంటి ఈ ప్రణవాన్ని ఉద్దారము అంటే మంత్ర రహస్యాలను వెలికి తీయటం. అలా ఉద్దారం చేసి నిత్యము జపించేవాడికి మోక్షం నిశ్చయంగా దొరుకుతుంది. బ్రహ్మదేవుడు మొదలుగా గడ్డిపోచ వరకు ఉన్నటువంటి సకల ప్రాణులు, వాటి యొక్క ప్రాణుల యొక్క ప్రాణం ఈ ఓంకారమే. అందుకే దీనికి ప్రణవము అనే పేరు వచ్చింది. మన 2 చేతుల యొక్క చూపుడు వేళ్లతో 2 చెవులను కనుక మూసుకుంటే మనకి వినిపించే నాదమే ప్రణవం. ఇలా వినిపించేటటువంటి నాదం సత్యజ్ఞానాది లక్షణాలు కలిగినటువంటి పరబ్రహ్మని మనకి చెబుతుంది. దీనికే పరప్రవణము అని పేరుంది. అంటే పరబ్రహ్మ యొక్క ప్రణవం. ఈ పంచవర్ణాత్రకమైన అంటే 5 అక్షరాలతో ఉందనుకున్నాం కదా, వాచకమైనటువంటి శబ్దరూపమైనటువంటి ఓం అనేటువంటి ఓంకారాన్ని అపర ప్రణవము అని సంకేతంగా చెప్తారు. ఈ ప్రణవానికి అనేక పర్యాయ పదాలు ఉన్నాయి. ఈ ప్రణవాన్నే బ్రహ్మం అంటారు, జ్ఞానం అంటారు, శివాత్మకం అంటారు, సర్వాత్మకం అంటారు, సర్వ విద్యా బీజము, తేజో బీజము, ముక్తి బీజము, నిష్కళము, నాదము, నాదాది, హృన్నాదము, వేదాది, వేదభూమి, మంత్రప్రాణం, బ్రహ్మస్వరూపం, ఆత్మమంత్రం, ఇలా అనేక పర్యాయ పదాలు ఉన్నాయి. ఓంకారంలో మొదటి అక్షరమైనటువంటి అకారం సర్వజగత్తుకు బీజమైనటువంటి మహత్తత్వానికి, రజోగుణానికి, సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుడికి ప్రతీక. కాబట్టి అకారం అంటే బ్రహ్మ, అకారం అంటే రజోగుణం, అకారం అంటే జగత్తుకు బీజమైనటువంటి మహత్తత్వం. ఉకారం అనేది మహత్తత్వానికి కూడా కారణమైనటువంటి మాయాశక్తికి, సత్వగుణానికి, స్థితిపాలకుడైనటువంటి విష్ణుమూర్తికి ప్రతీక. చూడండి, ఉకారం విష్ణు స్వరూపం. ఇది ఇందాకటిదేమన్నా ఇడానాడికి, చంద్రుడికి ప్రతీక. బ్రహ్మనాడి అకారం. ఇది దక్షిణం వైపు ఉండేటువంటి పింగళనాడి, అదే సూర్యుడు. చంద్రనాడి, సూర్యనాడి అని పిలుస్తాం కదా మనం. మకారం అనేది మాయాశక్తి సమేతుడైనటువంటి ఈశ్వరుడికి, తమో గుణానికి, లయకారకుడైనటువంటి రుద్రుడికి ప్రతీక. కాబట్టి మకారం రుద్రుడు. ఇదే మధ్యనాడి అయినటువంటి సుషుమ్న. మొత్తం 3 నాడులు ఉన్నాయి.
ఇడ, పింగళ, సుషుమ్న. ఇడ అనేది చంద్రనాడి, ఎడం వైపు ఉంటుంది. అది అకారానికి ప్రతీక. మధ్యలో ఉండేది సుషుమ్నా నాడి, అది రుద్రస్వరూపం, మకారం. కుడివైపు ఉండేది పింగళ నాడి, అది సూర్యనాడి, అది ఉకారానికి ప్రతీక, అంటే విష్ణువుకి. ఇక ఈ సుషుమ్న నాడి అగ్ని. ఇక బిందువు ప్రకాశ స్వరూపుడైనటువంటి మహేశ్వరుడికి తిరోభావానికి ప్రతీక. తిరోభావం అంటే ఏంటి? మళ్ళీ పుట్టడం. ఈ తిరోభావం అంటే కార్యజగత్తు కారణ రూపంలోనికి విలీనం అయిపోయినప్పుడు ఆ కారణం కూడా పరమాత్మలో లీనమైపోవడం. చివరిదైనటువంటి నాదం ఉందే, అది సర్వాన్ని అనుగ్రహించే సదాశివుడికి ప్రతీక, అంటే అనుగ్రహం. ప్రకృతి కంటే పరుడైనటువంటి శివుడి యొక్క నాద అగ్రభాగంలో మనం భావన చేయాలి. అకార, ఉకార, మకార, బిందు నాదములయందు వరుసగా పంచముఖుడైనటువంటి పరమేశ్వరుడి యొక్క సజ్జోజాతము, వామదేవము, అఘోరము, తత్పురుషము, ఈశానము అనేటువంటి స్వరూపాలు, వీటినే పంచబ్రహ్మలు అని కూడా అంటాం, ప్రతిష్ఠితంగా ఉన్నాయి. అకారంలో సజ్జోజాతం నుండి పుట్టినటువంటి 8 కళలు ఉంటాయి అకారంలో. ఉకారంలో వామదేవుడు యొక్క 13 కళలు ఉంటాయి. మకారంలో అఘోరుడి యొక్క 8 కళలు ఉంటాయి. బిందువులో తత్పురుషుడి యొక్క 4 కళలు ఉంటాయి. నాదములో ఈశానుని యొక్క 5 కళలు ఉంటాయి. మంత్రము, యంత్రము, దేవత, ప్రపంచము, గురువు, శిష్యుడు, ఈ 6 కూడా తత్వాలు. ఈ 6ంటిని ఐక్యం చేసి భావన చేయాలి. ఈ భావనా సిద్ధే ప్రపంచం యొక్క ఆత్మ అవుతుంది. అదే ప్రణవ సిద్ధి. ప్రణవ మంత్రానికి బ్రహ్మదేవుడు ఋషి. దైవీ గాయత్రి అనేది ఛందస్సు. పరమశివుడు అధిష్టాన దేవత. అకారం బీజం, ఉకారం శక్తి, మకారం కీలకం. మరి వినియోగం మోక్షమే. ఇక సన్యాస దీక్షా విధానం చెబుతున్నాడు. మునులారా, మీకు ఇప్పుడు సన్యాస ఆశ్రమ స్వీకారాన్ని విధానం చెబుతాను, వినండి అంటున్నాడు. ఈ విధానం అంతా కలియుగంలో పాటించేవాళ్ళు లేరండి. ముందుగా శాంతుడు, జితేంద్రియుడు, తపస్యాలి, వైరాగ్య సంపన్నుడు, వేదశాస్త్ర పారంగతుడు, శైవ దీక్షితుడు అయినటువంటి బ్రాహ్మణుణ్ణి గురువుగా ఎంచుకోవాలి. అటువంటి ఆచార్యుడి దగ్గరికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి ప్రయత్నపూర్వకంగా ఆయన్ను సంతోషపెట్టాలి. ఎవడు గురువో వాడే శివుడు. చూడండి, గురువే శివుడు. అందుకని శివాయ గురవే నమః అనే మంత్రం మనం ప్రతిరోజు ప్రార్థనలో చెప్పుకుంటున్నాం. ఇలా మనస్సులో నిశ్చయం చేసుకొని గురుదేవుణ్ణి ప్రార్థించాలి. ఆ తరువాత గురువు యొక్క ఆజ్ఞను పొంది సాధకుడు 12 రోజుల పాటు కేవలం పాలు మాత్రమే ఆహారంగా తీసుకొని జీవితం గడపాలి. ఆ తరువాత నదీ తీరంలో కానీ, ఒక శివాలయంలో కానీ, శుక్లపక్ష పంచమి రోజు కానీ, ఏకాదశి తిథి రోజు కానీ ఉదయమే స్నానం చేసి పవిత్రమైన అంతఃకరణతోటి నిత్యము చేసే కర్మలన్నీ కూడా ఆచరించి గురువు యొక్క సన్నిధిలో యథావిధిగా నాంది శ్రార్థం చేయాలి. అంటే ప్రారంభ కార్యక్రమం. శ్రార్థం అనగానే అదేదో తప్పుడు పదంగా ఇవాళ అనుకుంటున్నారు. అసలు శ్రార్థం అంటే శ్రద్ధగా చేసేదే శ్రార్థం. నాంది శ్రార్థం అంటే మనం ఏ కార్యక్రమం ప్రారంభం చేసేటప్పుడు కూడా ముందు చేసే పని. పెళ్లిలో కూడా ఉంటుంది నాంది శ్రార్థం. ఆ నాంది శ్రార్థం చేసి యథాశాస్త్రీయంగా క్షురకర్మను ముగించుకొని, అంటే ఈ వెంట్రుకలు తీసేయించుకోవాలి. వెంటనే స్నానం చేసి ఏకాగ్రమైన చిత్తంతో శివుణ్ణి ధ్యానం చేయాలి. ఆ రోజు సాయంత్రం మళ్ళా స్నానం చేసి సంధ్యావందనం చేసుకొని ఔపాసనా కార్యక్రమాన్ని ముగించుకొని గురుదేవుణ్ణి సత్కారం చేసి హోమద్రవ్యాలతోటి తమ యొక్క శాఖ అనుసారంగా
అంటే యజుశాఖాధ్యాయి అంటాం కదా మనం. ఆ యజుశాఖలో ఏ శాఖో ఆ శాఖ చెప్పుకొని ఆ సూత్ర అనుసారంగా అగ్నికార్యం చేయాలి. ఆహితాగ్ని అయినటువంటి బ్రాహ్మణుడు గనకైతే ప్రాజాపత్యము అనేటువంటి ఒక ఇష్టి చేసి ఆధానం చేయబడినటువంటి శ్రౌతాగ్ని యందు చక్కగా ఆహుతులు సమర్పించి ఆ తర్వాత అగ్నిని తన యందు సమారోపణ చేసుకొని అప్పుడు సన్యాసం తీసుకోవాలి. ఇంకా సన్యాసం స్వీకరించిన తర్వాత అగ్నిహోత్రంతో పని లేదు. ఆ తర్వాత అతడు స్థిరచిత్తుడై చెరువును వండి, చెరువు అంటే హోమద్రవ్యం, హోమంలో వ్రేల్చేటటువంటి పదార్థాన్ని చెరువు అంటారు. దాన్ని వండుకొని అగ్నియందు సమిధలు, ఆ చెరువు, నెయ్యి మొదలైనటువంటి హోమద్రవ్యాలన్నీ కూడా పురుష సూక్తాన్ని పఠనం చేస్తూ ప్రతి రుక్కు యొక్క అంతములో హోమం చేయాలి. స్వాహ అన్నప్పుడల్లా హోమం చేసి అలా పరిసమాప్తం చేసుకోవాలి. ఆ తర్వాత ఆ విద్వాంసుడు తంత్రోక్త విధానం ప్రకారం కూడా హోమం చేసి అగ్నిహోత్రానికి ఉత్తర దిక్కులో దర్భాసనం మీద కూర్చుని బ్రహ్మముహూర్తం వరకు గాయత్రి మంత్రాన్ని జపం చేయాలి. ఆ తర్వాత హోమం కోసం మళ్ళీ చెరువును వండుకొని పురుష సూక్తంతో మొదలుపెట్టి విరజా సూక్తం వరకు హోమం చేయాలి. ఆ తర్వాత శేష హోమాన్ని పూర్తి చేసి ఔపాసన చేయాలి. తదనంతరం అగ్నిని తనలో ఆరోపించుకొని ప్రాతకాలంలో సంధ్యావందనం చేసి సూర్యోదయం తర్వాత గాయత్రి మంత్రాన్ని జపించాలి. ఆ తర్వాత క్రమంగా ధనేషణ, దారేషణ, పుత్రేషణ అంటే ధనం సంపాదించాలనే కోరిక, భార్య మీద ఉండేటువంటి కోరిక, పుత్రుల మీద ఉండేటువంటి కోరిక, ఈ మూడు విడిచిపెట్టి సంజసిచ్చే సమయంలో చెప్పేటటువంటి మంత్రాలను ఉచ్చరించి పిలక, యజ్ఞోపవీతం, మొలతాడు ఇవన్నీ కూడా విసర్జించాలి. కేవలం శిరోముండనం మాత్రమే చేయించుకొని ఉంటాడనమాట. పిలక ఉండదు, యజ్ఞోపవీతం ఉండదు, మొలతాడు కూడా ఉండదు. ఆ తర్వాత ఉత్తర దిక్కుకు కానీ తూర్పు దిక్కుకు కానీ వెళ్ళాలి. ఆ తర్వాత లోక సంచారంలో ఇష్టుడై దండాన్ని, కమండలాన్ని, కౌపీనాన్ని స్వీకరించాలి. ఇష్టం లేకపోతే అక్కర్లా. చూడండి. ఆ తరువాత గురువు దగ్గరికి వెళ్ళి 3 సార్లు సాష్టాంగం చేసి గురువు విరజాహోమం చేస్తూ ఉంటే మిగిలినటువంటి తెల్లటి భస్మాన్ని శిష్యుడికి యథావిధంగా పుయ్యాలి గురువుగారు. ఆ తర్వాత అగ్నిరితి అనేటువంటి మంత్రాలతోటి త్రిపుండ్రాలను ధరింపజేయాలి. 3 రేఖలు శిష్యుని యొక్క శిరస్సు మీద చేయించి వాడి యొక్క కుడి చెవులో ఋషి, దేవత, ఛందస్సులతో కూడినటువంటి ప్రణవ మంత్రాన్ని 3 సార్లు చక్కగా ఉచ్చరించాలి. ఆ తర్వాత ఉపాసన సహితంగా 6 విధాలుగా అర్థాన్ని బోధించాలి. ఆ తర్వాత శిష్యుడు 12 సార్లు మళ్ళీ గురువుకి సాష్టాంగ దండ ప్రణామాలు చేసి వేదాంతాన్ని శ్రవణం చేయాలి. ఆ తర్వాత నిత్యము మనస్సులో సాక్షి స్వరూపుడు, అంతర్యామి అయినటువంటి పరమేశ్వరుణ్ణి పార్వతీదేవి సహితంగా హృదయ పద్మంలో ధ్యానించాలి. అటువంటి సాధకుడు తప్పకుండా శివ సాయుధ్యాన్ని పొందుతాడు. ఇక ప్రణవార్థ వివరణ చేస్తున్నాడు. మునులారా, ఇప్పుడు మీకు ప్రణవం యొక్క అర్థాన్ని వివరిస్తాను, శ్రద్ధగా ఆలకించండి. శివుడు, మహేశ్వరుడు, రుద్రుడు, విష్ణువు, బ్రహ్మదేవుడు, సంసార వైద్యుడు, సర్వజ్ఞుడు, పరమాత్మ, ఈ 8 నామాలు నిత్యుడు, శాశ్వతుడైనటువంటి శంకరుణ్ణి ప్రతిపాదిస్తాయి. శంకరుడికి 8 పేర్లు ఉన్నాయి. అవేంటవి? శివుడు, మహేశ్వరుడు, రుద్రుడు, విష్ణువు, పితామహుడు అంటే బ్రహ్మ, సంసార వైద్యుడు, భవరోగ వైద్యుడు అంటాం, సర్వజ్ఞుడు, పరమాత్మ. శంకరుడికి 5 కళలు ఉన్నాయి. అందు నివృత్తి కళ మోకాళ్ల దాకా, ప్రతిష్టాకళ నాభికమలం దాకా, విద్యాకళ కంఠం వరకు, శాంతకళ లలాటం వరకు, ఆ పైన శాంత్యతీతము అనేటువంటి సర్వశ్రేష్టమైనటువంటి కళ ఉంటుంది. సగుణ రూపుడైనటువంటి శివుడిలో
ఈ 5 కళలు 5 మార్గాలలో వ్యాపించి ఉంటాయి. వీటికే పంచాధ్వలు అంటారు. 8 నామాలలో మొదటి 5 నామాలు ఉపాధి సహితమైనటువంటి ఆత్మని బోధిస్తాయి. మిగిలినటువంటి 3 నామాలు ఉపాధి లేనటువంటి ఆత్మను బోధిస్తాయి. జగత్తు యొక్క ఉపాదాన కారణ భేదాలను అనుసరించి ఆ నామాలు వచ్చినాయి. పదం అంటే శబ్దం, అది నిత్యమైంది. పదము చేత తెలియబడేది పదార్థం, వస్తువు లేకపోతే ఉపాధి, అది అనిత్యమైంది. గోవు చచ్చిపోతుంది, కానీ గోవు అనేటువంటి శబ్దం మాత్రం నశించదు. చూడండి, ఆ కారణంగా ఉపాధి భేదం వల్ల పరమాత్మకు కూడా నామభేదం అనేది ఏర్పడింది. ఇప్పుడు ఆ నామాల యొక్క అర్థం తెలుసుకోండి అంటున్నాడు. మొదటి నామం శివుడు. పరమాత్మ తన స్వరూపమునందు అవిద్య లేకపోతే అజ్ఞానంతో సంపర్కము లేదా సంశ్లేషం అంటే కలిసి ఉండటం, లేపం అయిపోవటం లేనటువంటి వాడు కాబట్టి ఆయనకి శివుడు అనేటువంటి ఒక నామధేయం వచ్చింది. ఆయన అత్యంత పరిశుద్ధుడు, సకల కళ్యాణ గుణాలకు ఆయన ఆస్పదుడు కాబట్టి శివుడైనాడు. ఇక రెండోది మహేశ్వరుడు. ప్రకృతి 24 తత్వాలతో కలిసి ఉంటుంది. అవి మూల ప్రకృతి, మహత్తత్వం, అహంకారం, శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధము, మహాభూతాలు. ఇటువంటి ప్రకృతికి అతీతంగా ఉంటాడు పురుషుడు. అతడు పరిణామం చెందడు. ఈ ప్రకృతి పురుషులు ఇద్దరికీ అతీతుడు కాబట్టి ఈ శంకరుడు మహేశ్వరుడు అయినాడు. మహేశ్వరుడు అనేటువంటి పేరు శివుడికి తప్ప మరెవరికి లేదు. మరొక విధంగా చెబుతాను వినండి. సత్వరజస్తమో గుణాలతో కూడినటువంటి ఈ ప్రకృతి అంటే ఈ జగత్తు మాయ, అది అవినాశి. అటువంటి మాయను తన వశంలో ఉంచుకుంటాడు కాబట్టి మహేశ్వరుడైనాడు. జీవులను ఆ మాయ నుండి తప్పిస్తాడు కాబట్టి మహేశ్వరుడు. ఇక రుద్రుడు. రుత్ అంటే దుఃఖము లేదా దుఃఖానికి కారణం. అటువంటి దుఃఖాన్ని తొలగిస్తాడు కాబట్టి రుద్రుడైనాడు. రుజాం ద్రవయితీ రుద్రః అని కూడా ఒక వ్యుత్పత్తి ఉంది. రుజా అంటే దుఃఖం, దుఃఖాన్ని తాగేస్తాడు ఆయన, తొలగిస్తాడు. అది. ఇక విష్ణువు ఈ జగత్తునందు అంతటా లోపల బయట కూడా వ్యాపించి ఉన్నాడు కాబట్టి శివుడికి విష్ణువు అని పేరు. విష్ణు శబ్దానికి వ్యాపనశీలత్వం అని పేరు. ఇక పితామహుడు. జగత్తుకి త్రిమూర్తులకు కూడా తండ్రి అయిన కారణంగా శివుడికి పితామహుడు అని పేరు వచ్చింది. ఇక సంసార వైద్యుడు. లోకంలో రోగ నిదానం తెలిసినటువంటి వైద్యుడు రోగాన్ని నయం చేసి ఎలా స్వస్థత చేకూరుస్తాడో అట్లాగే శంకరుడు సంసారం అనేటువంటి మహాదుఖాన్ని నాశనం చేస్తాడు కాబట్టి ఆయన సంసార వైద్యుడయ్యాడు. ఇక సర్వజ్ఞుడు. లోకంలో మనుష్యులు పంచ జ్ఞానేంద్రియముల చేత జ్ఞానాన్ని పొందుతాం. అలాగే పంచ కర్మేంద్రియాల వల్ల అనేక కర్మలు ఆచరిస్తున్నాం. అయినా కూడా లోకుల యొక్క జ్ఞానం పరిపూర్ణం కాదు. అందరికీ అన్ని విషయాలు తెలియవు, కొందరికి కొన్ని విషయాలు మాత్రమే తెలుస్తాయి. కానీ సదాశివుడు జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలు లేకున్నా కూడా జ్ఞానానికి అధిష్టానంగా ఉన్నాడు కాబట్టి ఆయన సర్వజ్ఞుడు. ఇక 8వ నామం పరమాత్మ. లోకంలో మానవులు చైతన్య స్వరూపమైనటువంటి అధిష్టానంగానే మనస్సంకల్పాలను బుద్ధితోటి తర్కం చేసుకొని కార్యాలను చక్కబెట్టుకుంటూ ఉంటారు. అటువంటి ఆత్మలకు అధిష్టానంగా ఉంటాడు కాబట్టి తనకంటే పరుడు ఎవడూ లేడు, తనకంటే వేరుగా ఎవడూ లేడు, గొప్పవాడు ఎవడూ లేడు కాబట్టి పరమాత్మ ఆయన. మనులారా, ఓంకారాన్ని పలికేటప్పుడు ఆ నాదం మూలాధారంలో పుడుతుంది. ఆ నాదాన్ని క్రమంగా 6 చక్రాలను దాటించి సహస్రార కమలంలో ఉన్నటువంటి శివుడితోటి ఐక్యం చేయాలి. దీనిని సాధించినటువంటి యోగి
తప్పకుండా జీవన్ముక్తుడవుతాడు. ఇక శివుడి యొక్క ఉపాసనా మూర్తి వివరణ చెబుతున్నాడు. మునులారా, మీకిప్పుడు సదాశివుడి నుండి మహేశ్వరుడు మొదలుగా ఉన్నటువంటి నలుగురు బ్రహ్మలు ఉద్భవించినటువంటి ఉత్తమమైనటువంటి విధానం చెబుతాను, వినండి. 1000 కంటే ఎక్కువ ఉన్నటువంటి నామాలన్నీ కూడా శివుడివే అయినా కూడా సృష్టి, స్థితి, లయము, తిరోభావము, అనుగ్రహం 5 కృత్యాలు, వీటినే పంచకృత్యాలు అంటారు. అమ్మవారికి కూడా పేరుంది, పంచకృత్య పరాయణి అని ఆ తల్లికి లలితా సహస్రనామంలో. సృష్టి, స్థితి, లయం, తిరోభావం, అనుగ్రహం, ఈ పంచకృత్యాలను ఆచరించేటప్పుడు కార్యభేదం వల్ల ఆయనకు కూడా నామభేదాలు ఏర్పడ్డాయి శివుడికి. ఈ సృష్టి ఆది అంతం లేనటువంటిది అయినా కూడా లోక వ్యవహారాన్ని అనుసరించి మనం చెప్పుకుంటే తొలుత అనాది అయినది, సర్వాశ్రయమైనది, కారణములన్నింటికి తానే కారణమైనది ఒక్కటున్నది. అదే శ్రీ గురు శంభులింగం. దాని నుండి చిత్శక్తి ఆవిర్భవించింది. ఆ చిత్శక్తి నుండి బిందువు పుట్టింది. శివతత్వమైనటువంటి ఆ బిందువు నుండి శక్తితత్వం వ్యక్తమైంది. ఆ శక్తితత్వాన్ని నుండి భక్తులకి, యోగులకి భోగమోక్షప్రదుడైనటువంటి చంద్రకళావతంసుడు, పంచముఖుడు, దివ్య వస్త్రాభరణ గంధ మాల్యాంకృతుడు, మనోన్మణి శక్తి సహితుడు అయినటువంటి సదాశివుడు ఆవిర్భవించాడు. ఈ సదాశివుడికి ఎన్ని విశేషణాలు వేశాడో చూడండి వ్యాసుల వారు. ఆయన నుండి మహేశ్వరుడు, మహేశ్వరుడి నుండి రుద్రుడు, రుద్రుడు నుండి వామదేవుడు, ఆయనే విష్ణువు, ఆయన నుండి బ్రహ్మ పుట్టారు. వామదేవుడు అంటే విష్ణువు. సదాశివుడు ఆకాశానికి అభిమాని. అది సమష్టి యొక్క స్వరూపం ఆకాశం. ఆయన నుండి వ్యక్తమైనటువంటి మహేశ్వరుడి ముఖం పురుష రూపాన్ని పోలి ఉన్న కారణంగా ఆయన తత్పురుషుడై వాయుదేవుడికి అధిపతి అయినాడు. సగుణుడు, క్రియాశక్తి ప్రధానుడు అయినటువంటి ఆయన ఎడమ భాగంలో మాయాశక్తి ఉంటుంది. 1 ఈశ్వరుడు, 2 విశ్వేశ్వరుడు, 3 పరమేశ్వరుడు, 4 సర్వేశ్వరుడు. ఈ నలుగురు మహేశ్వరుడు యొక్క వ్యష్టి రూపాలు, అంటే వ్యక్తిగత రూపాలు. వీళ్లతో కూడినదే ఉత్తమోత్తమైనటువంటి తిరోధాన చక్రం. ఇదే మహేశ్వరుడి యొక్క ధామం. మహేశ్వరుడి నుండి రుద్రుడు పుట్టాడు. శివుడు, హరుడు, భవుడు, మృడుడు, ఈ నలుగురు రుద్రుడి యొక్క వ్యష్టి రూపాలు. ఈ రుద్రుడు శాంతమైన ముఖం కలిగిన వాడు కాబట్టి అఘోరము అనేటువంటి అగ్నితత్వానికి అధిపతి అయినాడు. అఘోరుడు. సర్వసంహారకుడైనటువంటి రుద్రుడి యొక్క ఎడమ భాగంలో గౌరీదేవి శక్తి ఉంటుంది. ఇదే ఉత్తమమైనటువంటి సంహార చక్రం. ఇది రుద్రుడి యొక్క ధామం. ఈ సంహారం 3 రకాలుగా ఉంటుంది. జీవుడు పొందే నిద్రావస్థ నిత్య సంహారం. చూడండి, నిత్యం నిద్ర అనేది కూడా సంహారమే. బ్రహ్మగారు నిద్రపోగానే జరిగేది నైమిత్తిక సంహారం. 1000 యుగాలు పగలైపోయినాక మళ్ళీ 1000 యుగాలు నిద్రపోతాడు. 1000 మహాయుగాలు, మామూలు యుగాలు కాదు. 1000 × 43,20,000 సంవత్సరాలు. అది దాన్ని నైమిత్తిక సంహారం అంటారు. బ్రహ్మదేవుడు పడుకొని నిద్రపోయేటప్పుడు. బ్రహ్మ కూడా 100 ఏళ్ళు కాగానే లయం అయిపోతాడు. కాబట్టి బ్రహ్మదేవుడు ఆయుర్దాయం 100 ఏళ్ళు. మనం 100 ఏళ్ళు కాదని 100 సార్లు చెప్పాం మీకు. కాబట్టి మళ్ళీ చెప్పక్కర్లా. అప్పుడు జరిగేదాన్ని మహాసంహారం అంటారు. జీవులందరికీ దుఃఖ నివారణం కోసం మరియు కర్మ యొక్క పరిపక్వత కోసం ఈ సంహార ప్రక్రియ అనేది కల్పించబడింది. రుద్రుని నుండి వామదేవ చక్ర స్వరూపుడు, జలతత్వ అభిమాని అయినటువంటి విష్ణుదేవుడు పుట్టాడు. ఈ విష్ణుదేవుడికి వాసుదేవుడు, అనిరుద్ధుడు, శంకరుణుడు, సంకర్షణుడు, అధోక్షుడు అనేటువంటి 4 వ్యష్టి రూపాలు ఉన్నాయి.
అంటే వ్యూహాలు అంటారు వాటిని. విష్ణువు యొక్క ఎడమ భాగంలో లక్ష్మీదేవి ఉంటుంది. ఇదే ఉత్తమమైనటువంటి స్థితి చక్రం. దీన్ని వైకుంఠలోకమని పిలువబడేటువంటి విష్ణులోకం. సృష్టింపబడినటువంటి ఈ జగత్తుకి స్థితిని కల్పించడం అంటే పోషించటం విష్ణువు యొక్క ప్రధాన కర్తవ్యం. విష్ణువు నుండి సజ్జోజాచాది ముఖస్వరూపుడు పృథ్వీతత్వ అభిమాని అయినటువంటి బ్రహ్మదేవుడు పుట్టాడు. విష్ణువు యొక్క నాభికమలలో నుంచి పుట్టాడు. రజోగుణ స్వరూపుడైనటువంటి ఈ బ్రహ్మ ఎడమ భాగంలో సరస్వతీదేవి ఉంటుంది. ఈయనకి హిరణ్య గర్భుడు, విరాట్, పురుషుడు, కాలుడు ఈ నలుగురు కూడా బ్రహ్మ యొక్క వ్యష్టి రూపాలు. బ్రహ్మ తన యొక్క మానసపుత్రుల చేత ఋషుల చేత సేవింపబడుతూ ఉత్తమ సృష్టి చక్రం ఉంటుంది. దీన్నే బ్రహ్మలోకం అంటారు. ప్రకృతి యందు ఉపసంహరింపబడినటువంటి జీవులని క్రమంగా సుఖదుఖాది భోగాలను అనుభవించే నిమిత్తం బయటికి తెచ్చి కర్మలతోటి, అంగములతోటి, ఫలములతోటి సంబంధాన్ని కల్పించే ప్రక్రియకి సృష్టి అని పేరు. చూడండి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.